తెలంగాణలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటు విద్యుత్ కోతలపై పోరాటం చేస్తూనే మరోవైపు నిరుద్యోగ సమస్యను కూడా భుజానికెత్తుకుంది. శనివారం సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో యువ సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతామంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే రైతుల సమస్యలపై వరంగల్లో సభ నిర్వహించిన కేటీఆర్ హైదరాబాద్ లో నిరుద్యోగ సమస్యలపై భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. నిరుద్యోగ సమస్యలే అజెండాగా ఈ నెల 18వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు పేరుతో సమర సంఘం పూరించింది బీఆర్ఎస్. హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో భేటీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను సక్సెస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రానున్న రోజుల్లో రకరకాల డిక్లరేషన్ల విషయం మీద పోరాటం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్, డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులను ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామంటున్నారు. పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు, విద్యాశాఖలో మరో 20,000 ఖాళీలు ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రులు. సరూర్ నగర్ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్.